భారత స్టార్ క్రికెటర్ స్మృతి మందన అద్భుత ఫామ్ను కొనసాగిస్తుంది. ఐర్లాండ్ మహిళా జట్టుతో తొలి వన్డేలోనూ ఈ ఎడమ చేతి ఓటం బ్యాటర్ ధన్ ఇన్నింగ్స్తో దంచుకొట్టింది. కేవలం 29 బంతుల్లోనే 6 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 41 పరుగులు సాధించింది. ఈ క్రమంలో స్మృతి మందన సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 4000 పరుగులు మార్కు అందుకున్న తొలి మహిళా ప్లేయర్గా నిలిచింది. కాగా ఐసీసీ ఛాంపియన్షిప్లో భాగంగా 3 వన్డేలు ఆడేందుకు ఐర్లాండ్ భారత పర్యటనకు వచ్చింది. ఈ సిరీస్కు భారత మహిళా జట్టు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ దూరం కాగా స్మృతి సారథ్య బాధ్యతలు చేపట్టింది. ఇక ఇరు జట్ల మధ్య శుక్రవారం రాజ్కోట్ వేదికగా వన్డే సిరీస్ ఆరంభమైంది. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ గాబీ లూయిస్ 92 పరుగులతో అద్భుత అర్ధశతకంతో చెలరేగగా మిడిల్ ఆర్డర్లో లీపాల్ 59తో కూడా హాఫ్ సెంచరీ సాధించింది. వీరిద్దరికి తోడు లోయర్ ఆర్డర్లో ఐర్లాండ్ కేలీ 28 పరుగులతో రాణించింది. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఐర్లాండ్ 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా 2 వికెట్లు పడగొట్టగా టైటాస్ సాధు, దీప్తి శర్మ, సయాలి సడ్గరే 1 వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత్కు ఓపెనర్లు స్మృతి మందన, ప్రతిక రావల్ శుభారంభం అందించారు. మందన 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శ్రేయా సర్జెంట్ బౌలింగ్ లో వార్లా ప్రెండర్గాస్ట్ చేతిలో క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. అయితే ఈ క్రమంలోనే స్మృతి వన్డేల్లో 4000 పరుగుల మైలురాయిని అధిగమించింది. ఇంతకు ముందు భారత్ తరపున మిథాలీ రాజ్ ఈ ఘనత సాధించగా మందన తాజాగా ఈ ఫీట్ నమోదు చేసింది. అయితే మిథాలీ రాజ్ 4000 పరుగులు పూర్తి చేయడానికి 112 వన్డే ఇన్నింగ్స్ ఆడగా మందన కేవలం 95 వన్డే ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించింది. తద్వారా అత్యంత వేగంగా 4000 వన్డే పరుగుల క్లబ్లో చేరిన భారత తొలి మహిళా క్రికెటర్గా స్మృతి మందన చరిత్ర సృష్టించింది. వన్డేల్లో వేగంగా 4000 పరుగుల మైలురాయికి చేరుకున్న మహిళా క్రికెటర్లు బెలాండా క్లార్క్ ఆస్ట్రేలియా 86 ఇన్నింగ్స్, మేగ్ లానింగ్ ఆస్ట్రేలియా 87 ఇన్నింగ్స్, స్మృతి మందన ఇండియా 95 ఇన్నింగ్స్, లారా వాల్వర్డ్ సౌత్ ఆఫ్రికా 96 ఇన్నింగ్స్, సరేన్ రాల్టన్ ఆస్ట్రేలియా 103 ఇన్నింగ్స్, సుజీ బేట్స్ న్యూజిలాండ్ 105 ఇన్నింగ్స్, స్టెఫానీ టేలర్ వెస్టిండీస్ 107 ఇన్నింగ్స్, టస్మిన్ బేమౌంట్ ఇంగ్లాండ్ 110 ఇన్నింగ్స్, మిథాలీ రాజ్ ఇండియా 112 ఇన్నింగ్స్, డేబీ హాక్లీ న్యూజిలాండ్ 112 ఇన్నింగ్స్. ఇక ఈ మ్యాచ్లో ఓపెనర్ ప్రతిక రావల్ 89 పరుగులతో చెలరేగగా తేజస్ హసబ్నిస్ 53 పరుగులతో అజేయంగా నిలిచింది. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా భారత్ తొలి వన్డేల్లో ఐర్లాండ్పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.